ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక బడ్జెట్ ఐఫోన్ అయితే పరిచయం చేయబోతున్నాను. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ లావా బ్లేజ్ 2. సో చూడటానికి మాత్రం ఆ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్, అలాగే మనకి ఈవెన్ ఇది పాలికార్బనేట్ ప్లాస్టిక్ అయినా కానీ ఈ కోటింగ్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ కలర్ కోటింగ్ నిజంగానే ఐఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే మీకు తీసుకొని రావడంతో పాటు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్లీ గ్లాస్ ని యూజ్ చేశారు. అలా అని చెప్పి ఇది ప్రీమియం 15,000 20,000 అనుకోకండి. ఇది కేవలం 8,999 రూపాయలకే మనకు రావడం జరుగుతుంది. అది కూడా 6+128 GB తోటి. దిస్ ఇస్ నథింగ్ బట్ లావా బ్లేజ్ 2 మొబైల్ ఫోన్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే లావా బ్లేజ్ 2 అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనకి బ్రాండింగ్ తో పాటు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ మొత్తం టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్ లో మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ మనకు కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ని కూడా మనకి ఇందులో రాయటం అయితే జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి IMEI సీరియల్ నెంబర్ తో పాటు బాక్స్ కంటెంట్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీని కలర్ వచ్చేటప్పటికే గ్లాస్ ఆరెంజ్. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక TPU కేస్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఫ్రీ హోమ్ టు సర్వీస్ కి సంబంధించినటువంటి వారంటీ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. అంటే దీంట్లో ఈ ఫోన్ లో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా గానీ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ తో మీరు మాట్లాడారు అన్నట్లయితే డైరెక్ట్ గా మీరు సర్వీస్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే అమేజింగ్ ఫీచర్. నేనైతే ఆల్రెడీ దీన్ని ట్రై చేశాను. మన ఇంటికే వచ్చి డైరెక్ట్ గా వీళ్ళైతే సర్వీస్ చేశాను. నేను అప్పుడు డిస్ప్లే డ్యామేజ్ అయితే డిస్ప్లే రీప్లేస్ చేసుకున్నాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, ఒకసారి చూడండి అసలు వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు ఏంటి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆ బడ్జెట్ లో వీళ్ళు ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తున్నారంటే సింప్లీ క్రేజీ. ఈవెన్ 1,25,000 రూపాయలు పెట్టి ఐఫోన్లు కొన్నా గానీ సర్వీస్ సెంటర్ కి వెళ్ళాలి, మనం డబ్బులు కట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం 2 నుంచి 3 వారాలు వెయిట్ చేయాలి. ఇక్కడ అలాంటిదేం లేకుండా ఫ్రీగానే సర్వీస్ అయిపోతుంది. అండ్ డిపెండ్స్ అపాన్ మీ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికే డివైజే అఫ్ కోర్స్ దీన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ మనకి 18 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ తో పాటు USB Type A to Type C కేబుల్ ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అంటే ఫ్రంట్ వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్లారిటీ వస్తే నేను వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి IP రేటింగ్ ఉండదు. సిమ్ కార్డ్ స్లాట్ మీద కూడా మనకి గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఫోన్ మొత్తం మీకు 8.3 mm గా మనకు రావడం జరుగుతుంది. కానీ ఫోన్ మాత్రం కొంచెం మనకు వెయిట్ అనిపిస్తుంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీని వెయిట్ కూడా చెక్ చేద్దాం. ఇది మీకు అరౌండ్ 199-200 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. విత్ TPU కేస్ తో మీరు ప్లేస్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ 220-223 గ్రామ్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఫ్రంట్ డిస్ప్లే కూడా 2.5D కర్వ్ డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి చేతిలో పట్టుకున్నా గానీ గ్రిప్ కూడా చాలా బాగుండడం జరుగుతుంది. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే మనకు రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ లో ఎక్కువగా మనం బ్యాక్ సైడ్ చూస్తుంటాం, రేర్ది కాకుండా సైడ్ స్టైలిష్ గా ఉండడం కోసం. బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్ అండ్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ టాప్ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా తీసుకొచ్చారు. సాధారణంగా 12-13 వేల బడ్జెట్ లో కూడా మనం దీన్ని మిస్ అవుతూ ఉంటాం కొన్ని బ్రాండ్స్ లో అయితే, బట్ దీంట్లో ఇది ఇచ్చారు. సో సాధారణంగా మీకు అవుట్ సైడ్ ఎక్కువ నాయిస్ లో మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ లాగా మీకు ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ యూనిసాక్ కి సంబంధించినటువంటి T616 SoC చిప్సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. మీడియాటెక్ హీలియో G8588 తో కంపేర్ చేశారంటే ఇది కొంచెం మనకి Antutu స్కోర్స్ కూడా బెటర్ గా మనకు రావడం జరుగుతుంది. సుమారుగా 2,50,280 వస్తుంది. సో ఒకవేళ మీరు డే టు డే లో హెవీ టాస్కింగ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ని మీరు యూజ్ చేసిన ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేదు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే మీకు ఈ బడ్జెట్ లో ఒక చిన్నపాటి గేమింగ్ సెంట్రిక్ గా కూడా చూస్తున్నారు. అంటే ఈ బడ్జెట్ లో గేమింగ్ సెంట్రిక్ అన్నాను కదా అని చెప్పి మరి గేమింగ్ ఫోన్ తో కంపేర్ చేయకండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు గేమింగ్ కూడా ఆడుతున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇది చాలా స్మూత్ గా అయితే హ్యాండిల్ చేయగలదు. కంపేర్ టు G88 అండ్ G85 తో కంపేర్ చేశారు అన్నట్లయితే. ఈవెన్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ దీంట్లో మనకి 6 GB ప్రొవైడ్ చేశారు. మిగతా బ్రాండ్స్ చాలా వరకు మనకి 4 GB
జీబీ అండ్ 64 జీబీని ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు 6 and 128 జీబీ తీసుకొచ్చారు. అది కూడా ఈఎంఎంసీ కాకుండా UFS 2.2 స్టోరేజ్ ని తీసుకొచ్చారు కదా. దిస్ ఇస్ గ్రేట్ మూవ్ అని నేను చెప్తాను. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కావచ్చు, లేదా ఆపరేటింగ్ సిస్టమ్, లేదా వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎలాంటి హ్యాంగ్ లేదా లాగ్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్కడ మీకు ఒక చిన్న బ్లాట్వేర్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ని మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు ఇందులో బై డిఫాల్ట్ గా కాల్ రికార్డర్ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. గూగుల్ డైలర్ అయితే ఇందులో వాడలేదు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ అలర్ట్ కూడా వెళ్ళదు, విచ్ ఇస్ గుడ్ మూవ్. మెసేజింగ్ యాప్ ని కూడా గూగుల్ మెసెంజర్ కాకుండా డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో 6 GB ప్లస్ మరొక 5 GB అంటే ఓవరాల్ గా 11 GB ఆఫ్ ర్యామ్ స్టోరేజ్ మనకి రావడం జరుగుతుంది. బట్ చెప్తున్నాను కదా, హెవీ టాస్కింగ్ అప్లికేషన్స్ ని యూజ్ చేస్తానంటే మీకు ఉపయోగపడుతుంది కానీ నార్మల్ గా అయితే పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ప్యాచెస్ విషయానికి వచ్చారంటే వీళ్ళు Android 13 అప్గ్రేడ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. మరొక 2 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారంట, విచ్ ఇస్ గుడ్ మూవ్. అంటే 2+1 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మనం వాటర్ డ్యూప్ నాచ్ డిస్ప్లే చూస్తుంటే ఇక్కడ మనకి సెంటర్ పంచోల్ కట్అవుట్ ని తీసుకొచ్చారు. సో ట్రెండీగా మనకు ఉండడం జరుగుతుంది. అండ్ మూడు వైపులా టాప్ లెఫ్ట్ అండ్ రైట్ మీకు బెజల్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటాయి కానీ బాటమ్ లో కొంచెం చిన్న ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది HD+ డిస్ప్లే అయినా కానీ ఎక్కడ మీరు చూసినా అంటే రెగ్యులర్ గా మీరు ఫోన్ యూసేజ్ లో ఇది HD+ డిస్ప్లే లాగా కాదు, ఫుల్ HD డిస్ప్లే లాగా రావడం జరుగుతుంది. ఈవెన్ దీనిలో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 90 Hz ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. 9,000 రూపాయల్లో మనకి ఇవన్నీ ఫీచర్స్ అంటే బెస్ట్. HD తెచ్చుంటే ఇంకా సింప్లీ అమేజింగ్ గా ఉండేది. అండ్ ఈవెన్ ఇందులో మనకి కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, అలాగే కంటెంట్ కావచ్చు, మీరు యూట్యూబ్ లో కూడా ఫుల్ HD లో వీడియో కంటెంట్ అయితే ఆస్వాదించవచ్చు. బట్ దీంట్లో HDR10 గానీ ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో డిస్ప్లే పరంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ దీంట్లో మీకు స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ని కూడా తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక గేమ్స్ ఆడేటప్పుడు లేదా జాక్ లవర్ అయినట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో ఏ విధమైనటువంటి హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. ఈవెన్ దీంట్లో మనకి ఆడియో కూడా సింగిల్ స్పీకర్ నే తీసుకొచ్చారు. ఆడియో కూడా క్వైట్ లౌడ్ గానే ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా వినేయండి. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ మీరు చూసారంటే మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ గుడ్ డీసెంట్ ఎనఫ్ ఆఫ్ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 2 మెగాపిక్సెల్ సంబంధించిన మరొక సెన్సార్ ని తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. డీసెంట్ పిక్చర్స్ ని ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 1080 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. హోల్ డే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ గా ఇది వర్క్ రావడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా ఒక డే బ్యాటరీ బ్యాకప్ మీకు రావడంతో పాటు 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సో 0 to 100% మీకు అరౌండ్ 75-80 minutes లో ఇది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్. సాధారణంగా మనకి వీటిల్లో 10 watts చూస్తుంటాం ఈ బడ్జెట్ లో, బట్ ఇక్కడ 18 watts ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. ఇక అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ గానే ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్ గా 9,000 రూపాయల బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని ఫీచర్స్ ఉండేటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్, ముఖ్యంగా దీని ప్రీమియం లుక్ అలాగే పెర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా ఒక మంచి ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఇందులో మీకు విర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇది మన ఇండియన్ బ్రాండ్. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మన ఇంటికి వచ్చి సర్వీస్ చేసేటువంటి ఫీచర్ ఉంది చూసారా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ ఫీచర్స్ లో ఈ బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఆల్ నో అదర్ బ్రాండ్ అని నేను చెప్తాను. సో ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ బై ద బై యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇక్కడ క్యారీ బ్యాక్ సింబల్ ఉంటుంది సరే, దీన్ని క్లిక్ చేశారంటే నేను రికమెండ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని మీకు కనపడడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక feel free to use this feature. That's all for today. This is Vasu signing off. Have a great day.